ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి ఇలా రాయబడి ఉంది. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 5వ వచనం నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు ప్రభువుకు ఎలాంటి మనసు ఉందో దాన్ని క్రైస్తవులైన వారు కలిగి ఉండటం అనేది అవసరమైన సమాచారం, సందేశం. అది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఈ మనసు అనే ప్రత్యేకించి ఎలాంటి మనసు కలిగిన వాడో క్రీస్తు ప్రభు అలాగూ గ్రంథంలో ఎలా వర్ణించబడింది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయ చూపినవాడు ఆయన. కాబట్టి క్రీస్తు యేసుని కలిగిన మనసును గురించి మాట్లాడినప్పుడు ప్రభువైన యేసు యొక్క మనసు మొట్టమొదటిగా ఇతరులు పొందినట్లు తాను పోగొట్టుకునే మనసు. ఇతరులు పొందినట్లు ఇతరులు తాను పోగొట్టుకునే మనసు. సంపాదించుకోవాలనే మనసు కలిగిన వాడు కాదు ప్రభువైన యేసు. పోగేసుకోవాలి, సంపాదించుకోవాలి, ఐశ్వర్యంగా ఉండాలి, ఘనతగా ఉండాలి, ఆధిక్యతగా ఉండాలని ఆలోచన కలిగిన వాడు కాదు ప్రభువైన యేసు. అందువలన ఆయన తెలియజేసిన సమాచారం ఏమంటే, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న సమాచారం, క్రీస్తు ప్రభు కలిగిన మనసులో ఇతరులు పొందినట్లు తాను పోగొట్టుకున్నవాడు ప్రభువైన యేసు. ఏం కలిగిన వాడు పోగొట్టుకోవడానికి? దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉండే ఆధిక్యత కలిగిన వాడు, నిత్యత్వంలో దేవత్వం కలిగిన వాడు ప్రభువైన యేసు. సృష్టికర్త యొక్క స్థానాన్ని ఆక్రమించిన వాడు ప్రభువైన యేసు. తండ్రి దేవుని సముఖంలో మహిమను అనుభవించేవాడు ప్రభువైన యేసు. కాబట్టి ఆయన కలిగింది ఎంతో, ఏం కలిగిందో కలిగిన దాని గురించి మనం వర్ణించలేము. వాస్తవానికి ఆ మాటకు వస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, 2 దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడదని భాగ్యం పంచుకొనక, దేవునితో సమానమైన స్టేటస్లో ఉన్నవాడు దాన్ని వదిలిపెట్టుకోవటం ఎలాగా అనుకోలేదు. అసలు దేవునితో సమానంగా ఉండే స్టేటస్లో ఉండే ప్రభువైన యేసు దాన్ని వదులుకుంటే ఎలాగ అనుకోలేదు. విడిచిపెట్టుకోండి భాగ్యం కదా ఇది అనుకోలా. నిజంగానే విడిచిపెట్టే భాగ్యం కాదు ప్రభువైన యేసు అనుభవించింది, విడిచిపెట్టే భాగ్యం కాదు. మహిమ సింహాసనం ఆసీనుడై గ్రంథంలో మాట్లాడినట్టు ప్రభువైన యేసు తెలియజేసిన, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నీ యొద్ద నన్ను ఇప్పుడు మహిమపరచుము. 17వ అధ్యాయం యోహాను సువార్తలో 5వ వచనం సమాచారం రాబడింది. కాబట్టి ప్రభువైన యేసు దేవుని సముఖంలో మహిమ అనుభవించిన వాడు, మహిమ సింహాసనాన్ని ఆశీనుడైన మన ప్రభువైన యేసు దేవునితో సమానంగా ఉండుట అనే వాస్తవాన్ని సంగతి, సృష్టికర్త యొక్క స్థానంలో ఉన్నవాడు ప్రభువైన యేసు, సృష్టికర్తగా ఉన్నవాడు, దేవునితో నిత్యత్వం ఉన్నవాడు ప్రభువైన యేసు. కాబట్టి సమానంగా ఉంటుని విడిచిపెట్టుకోండి భాగ్యం వర్ణించుకోను కానీ కూడా మనిషి పోలిగా పుట్టి దాసుని స్వరూపం. ఇదేం కర్మ వచ్చిందా నీకు? ఏమి కర్మ వచ్చిందా అంటవా? నా స్వభావం చెప్తాను నీకు. ఇతరులు పొందేటట్టు నేను పోగొట్టుకునేవాడిని, నా స్వభావం అది. కాబట్టి ప్రభువైన యేసు ఇతరులు పొందేటట్టు తాను పోగొట్టుకునేవాడు, ప్రేమ స్వరూపమైన వాడు. ప్రభువైన యేసు యొక్క స్వభావంలో ఇతరులు పొందాలి, తాను స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరం, తనకు కావాలని కోరుకునేవాడు కాదు. తాను కావాలని కోరుకోకుండా ఇతరులు పొందాలి, నాకు కలిగిన సంపద ఇతరులకు పంచాలి, నాకున్న జీవాన్ని ఇతరులకు ఇవ్వాలి, నాకున్న మహిమతో ఇతరులు పాలు పంపులు ఇవ్వాలి, నాకున్న రక్షణ ఇతరులకు అనుగ్రహించాలి, నాకున్న సౌఖ్యం సౌభాగ్యం సమస్త మానవ జాతికి ఇవ్వాలి అని ఉద్దేశించిన వాడై
ప్రభువైన యేసు తన స్వభావంలో ఇతరులకు పాలిచ్చే భాగస్వామి. స్వార్థరహితమైనది స్వభావం ప్రభువైన యేసు. తనకే కావాలనే ఆలోచన కలిగిన వాడు కాదు. తనకు కలిగిన దాన్ని ఇతరులకు లేని వారికి పంచటం అనే ఒక విశేషమైన గుణలక్షణం కలిగిన వాడై క్రీస్తు యేసును కలిగిన మనిషి. మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరి ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి అనగా మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయ చెప్పిన వాడు ఆయన ప్రభువైన యేసు. కాబట్టి ఈ రోజున క్రైస్తవ్యం అనేది సజీవంగా ఉండదంటే క్రీస్తు ప్రభు యొక్క స్వభావ లక్షణం వల్ల ఉంది. 2000 సంవత్సరాల తర్వాత ఆ రోజున అసహించుకొని ద్వేషించి దూషించి శ్రమ పెట్టి అవమానం చేసి చంపివేయబడిన ఒక వ్యక్తి 2000 సంవత్సరాల తర్వాత మానవ హృదయాల్లో ఘనంగా ఎంచబడుతూ ఆరాధించబడిన రూపంలో ఉన్నాడు అన్నాడంటే అది ప్రభువైన యేసు యొక్క స్వభావ లక్షణాల్లో ఉన్న ఫలితమే. క్రీస్తు యేసునే కలిగిన మనసు. కాబట్టి ప్రభువైన యేసు తను హెచ్చించుకుని ఘనపరుచుకుని ఇంకా గొప్ప చేసుకుని ఉండేటట్టు అయితే ఈరోజు యేసుక్రీస్తుని ఎవరు గుర్తించేవాళ్ళు కూడా కాదు. కనీసం ప్రభువైన యేసును గుర్తించడానికి కారణం ఏమంటే తను తగ్గింపే. ఇతరుల కొరకు తను బలిగా అర్పించబడటం అనే తనకున్నది పోగొట్టుకోవటం అనే దాంట్లో ఉన్నది విశేషమైన సమాచారం. కాబట్టి ఇతరులు పోగొట్టుకునేటట్టు తాను పోగొట్టుకునే స్వభావం కలిగిన వాడు ప్రభువైన యేసు. అది ప్రేమ స్వరూపం. వాస్తవాన్ని క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. క్రైస్తవ జీవితం జీవించేవాళ్ళు, క్రీస్తు యేసు సంబంధులు, క్రీస్తు ప్రభు లాంటి మనసు కలిగి ఉండండి. ఏం కలిగి ఉండండి? సంపాదించుకోండి కాదు, పోగేసుకోండి కాదు, గౌరవం సంపాదించండి కాదు, ఘనత సంపాదించండి కాదు. ఆయన మనసులో కలిగిన దాన్ని ఇతరులకు ఇచ్చే స్వభావం కలిగి ఉండండి. క్రీస్తు యేసును కలిగిన మనసు మీద కలిగి ఉండండి. ప్రభువైన యేసు తను పోగొట్టుకొని ఇతరులకు అనుగ్రహించే స్వభావం కలిగిన వాడు క్రీస్తు యేసు. ఈ రోజున క్రైస్తవుడు అని చెప్పుకుంటే ఇలాంటి మనసు లేకపోతే ఎలా క్రైస్తవుడు అవుతాడు? క్రైస్తవుడు అంటే క్రీస్తు యేసు స్వభావం కలిగిన వాడు క్రైస్తవుడు అయి ఉండాలి. వాస్తవానికి ఆయన స్వభావం లేకుండా క్రైస్తవుడు మనుషులు ఎలాగవుతాడు? అవడానికి ఛాన్స్ లేదు. ఎవడవుతాడో క్రైస్తవుడు కావటానికి అవకాశం ఉండదు. క్రీస్తు యేసు మనసు లేకపోతే క్రైస్తవుడు అయ్యేదానికి అవకాశం ఉండదు. క్రీస్తు యేసుని కలిగిన మనసు. రెండవ విశేషమైన సంగతి, క్రీస్తు యేసులో ఉన్న మనసులో విశేషమైన సమాచారం ఏమంటే ప్రభువైన యేసు న్యాయ పోరాటం చేసేవాడు కాడు. న్యాయ పోరాటం చేసేవాడు ప్రభువైన యేసు కాడు. న్యాయ పోరాటం అంటే హక్కుల కొరకు దెబ్బలాడటం. కాబట్టి ఈ రోజున ధర్నాలు, స్ట్రైకులు అవి ఇవి ఎందుకు వచ్చాయంటే మనుషులు హక్కుల కోసం పోరాడేవాళ్ళు. మా హక్కులయ్యా జెండాలు బాధేసి కూర్చుని మేము హక్కుల కోసం పోరాడుతున్నాం అనేవాళ్ళు. ప్రభువైన యేసు హక్కుల కొరకు పోరాడేవాడు కాదు. వాస్తవానికి సమాచారం, ఆయన హక్కుల కోసం పోరాడిన జీవిత విధానం కలిగిన వాడు కాడు. ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి ఆలోచన చేసిన వాడే కానీ హక్కును సంపాదించుకోవడానికి ఆలోచన చేసిన వాడా? అందువల్ల వాస్తవానికి సమాచారం ఏమంటే ప్రభువైన యేసు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. హెబ్రీలకు 7వ అధ్యాయంలో మనం చదివితే ప్రభువైన యేసును గురించిన వాస్తవానికి సమాచారం పరిశుద్ధాత్మ తెలియజేసి సందేశం ఇలాగుంది. 7వ అధ్యాయంలో 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చువైన వాడని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కాబట్టి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికిన వాడు, పాపం చేయని వాడు.
ప్రభువైన యేసు. నిర్దోషి, వాస్తవానికి నిర్దోషి ఏం చేయాలి? అయ్యా నేను నిర్దోషిని అని చెప్పుకోవాలి. ప్రభువైన యేసు నిర్దోషి అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాల. వాస్తవానికి సమాచారం ఏమంటే ఆయన మీద పాపము మోపడానికి ప్రయత్నం చేసే అపవాది నేరస్థాపన చేసి ఎన్ని ప్రయత్నం చేసినా కూడా రుజువు చేయలేని పరిస్థితి. యోధా మత నాయకులు ప్రభువైన యేసు మీద కంటుకట్టారు. కంటుకట్టి ఆయన్ని నేరస్తులను రూపించి వారి ధర్మశాస్త్రం చొప్పున శిక్ష విధించాలని ఆలోచన చేశారు. కాబట్టి నేరస్థాపన చేయడానికి ప్రయత్నం చేసి యోధా మత నాయకులు సమయం కాని సమయంలో న్యాయపు తీర్పు చేయటానికి సింహాసనం ఎక్కి జడ్జి సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చడానికి కూర్చున్న వాళ్ళు సమయం సందర్భం లేకుండా రాత్రుల పూట సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చడానికి కూర్చున్నారు. చట్ట విరుద్ధంగా అన్న దగ్గర నిలబెట్టారు ప్రభువైన యేసును. నేరాలు చెప్పి మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఏ నేరం రుజువు కాల, అన్న దగ్గర రుజువు కాలేదు. ఆ తర్వాత కైపు దగ్గర నిలబెట్టారు. రాత్రిపూటే అబద్ధ సాక్షులను తీసుకొచ్చారు. అబద్ధ సాక్షులు మాటలు కూడా నిలబడలా. ఆయన అబద్ధ సాక్షులు అబద్ధ సాక్షులు కూడా నిలబడకుండా ప్రభువైన యేసు నిర్దోషి అయిన సమాచారం మనుషులకు తెలియబడింది. అన్న కైప ఇద్దరు తీర్పు తీర్చిన తర్వాత, ఇద్దరు న్యాయాధిపతులు ఎదుట నిర్దోషిగా తీర్చబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకు తీసుకెళ్ళారు ప్రభువైన యేసును. తెల్లారి పొద్దున్నే హైకోర్టుకు తీసుకెళ్తే పిలాతు చాలా క్రూరమైన వ్యక్తి. సింహాసనం మీద కూర్చున్నాడు. ఎర్లీ మార్నింగ్ వచ్చాడు, కూర్చున్నాడు, విచారించాడు. ఏం తప్పు కనపడలా. అరే అబ్బాయి ఏం దోషం కనపడలేదురా నాకు అని చెప్పేశాడు ప్రభువైన యేసును. ఏ దోషం లేకపోతే సిలువే శిక్ష, సిలువే అంటారు వాళ్ళు. అరే ఏ దోషం కనపడలేదంటుంటే అన్నారు. సరిగ్గా విచారించండి అనుకున్నా. మళ్ళీ విచారించడానికి వెళ్ళిపోయాడు. పిలాతు బహుక్రూరమైన వ్యక్తి. చెప్పాను కదా, దోషం ఎక్కడ లోపలుంటే బయటికి తెప్పించేదని ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి నేరస్తులు ఏం చేస్తుంటారంటే, పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటారంటే, తప్పుడైన పేరు కేసు పెట్టామనుకో, తప్పు ఒప్పుకోలేదు అనుకో, ఒప్పించే విధానం ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు. నీకు తెలియపోవచ్చేది. కాబట్టి తప్పును ఒప్పించడానికి ట్రీట్మెంట్ ప్రత్యేకించి ఇప్పుడు ప్రభువైన యేసుకు 4వ గ్రేడు శిక్ష. పిలాతు ఏం చెప్పేసి తీసుకుపోదండి లోనికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇచ్చుకోండి. ఎలాగిచ్చుకోండి? మామూలుగా ఇచ్చుకోండి కాదు. చేతులు కట్టేసి వీపు వంచేసి పైన బట్టలు తీసేసి కొర్రలు తీసుకోండి. ఎక్కడైనా కొట్టు, ఇబ్బంది లేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టేసినాక లాగుతుంటే చీలిపోయిన దేహం, దాని చుట్టూ రక్తం కొల్లు అయిపోయిన పరిస్థితి. బాగా కొట్టించేశాడు. నేరం ఏమన్నా బయటకు వస్తుందంటే ఏమి నేరం రాలా. అరే నేరస్తుడైతే ఇంతగా కొట్టినప్పుడు నేరం ఒప్పుకుంటాడే అనే ఉద్దేశంలో నేరం బయటకు. కాబట్టి పిలాతు బయటకు తీసుకొచ్చారు. అరే నేను విచారించాను రా, 4th డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేసాను, నేరం ఏం బయటపడలేదు, కాబట్టి నేరస్తుడు కాదు అని చెప్పేశాడు. నేరస్తుడు కాదు అని చెప్పిన తర్వాత ప్రభువైన యేసు చెప్పదా నేనేం తప్పు చేయలేదా అనాలి ఆ వాస్తవానికి. కానీ ఏం చెప్పడం మాట్లాడడం. ఆ నిర్దోషి కానీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాల. అప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇందులో ఇది ఏమి నేరం చేసినట్టు కనపడలేదు. ఎంత చిత్రహింసలు పెట్టినా నేరం ఒప్పుకోలేదు. నేరం చేస్తాడు. నిజంగా మనిషి అంటవా అని ఆలోచన చేస్తున్నాడు. ఆ మనిషి అంటవా అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్. అయ్యా మాకు ఒక నియమం ఉంది, ఆ నియమం చెప్పనని సిలువేయాలి అన్నాడు. ఏమి నియమం రామేది? ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు అనేటప్పటికి గుండెల్లో బండబడినట్టు అయింది పిలాతు. నేను మనిషియే కాదనుకుంటున్నాను, నిజంగా దేవుని కుమారుడు అంటే అసలు సంగతి ఏంటో కనుక్కుంటానని పిలిచాడు. ఏమంటారు నీ గురించి నువ్వు చెప్పరాదా, నాతో మాట్లాడవా అని అడిగాడు. మాట్లాడతా.
అరే ఏంటి నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, నువ్వు మనిషి అన్న అనుమానం నాకు, నేను మనిషివా కాదని అనుమానం నాకు వస్తుంది. నేను ఎంత శిక్షించిన ఏ నేరం లేనివాడు అంటే శ్రమ అనుభవిస్తున్నావు తెలియకుండా పోయింది నాకు. నాతో మాట్లాడవా? మాట్లాడు. నేను నిన్నే మాట్లాడుతున్నాను. నేను శిక్షించడానికి నాకు, నీకు సిలువేట నాకు చాలా అధికారం ఉంది, విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది. నాకు నీకు తెలుసు నా సంగతి. పైనుంచి అనుగ్రహించబడితే కానీ నీకేం అధికారం లేదు. రోజు మమ్మల్ని సైలెంట్ అయిపోయాడు. ఏ నేరం లేనివాడు. నేను నిర్దోషిని అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. ప్రభాని యేసు మనసు నేను నిర్దోషి నిరూపించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాల. వాస్తవానికి సంగతి ఏం చెప్పాడంటే, ఏం బోధించాడో అది జీవించాడు ప్రభాని యేసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనందరికీ తెలిసినట్టుగా ఆయన బోధించిన రూపాన్ని జీవించిన మహనీయమైన వ్యక్తి ప్రభాని యేసు. ఆయన మనసు అద్భుతమైన మనసు. క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభాని యేసు బోధించిన విధానం ఇలాగుంది. ఆయన ఏమన్నాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ పరమగమని బోధించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నిందించబడి హింసించబడి అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకుతున్నప్పుడు సంతోషించి ఆనందించాడు. పరలోకమందు రూపం అధికంగా కావాలనే ఉద్దేశంతో ఆయన సంతోషించి ఆనందించాడే కానీ, అరే ఏమయ్యా నేనేం తప్పు చేయలేదు, నువ్వు కనపడలేదా, ఏం నువ్వు విచారించావు కదా, ఏం తప్పు చేయలేదని నీకు అర్థమైంది కదా, వదిలిపెట్టే అలా. ప్రభువైన యేసు తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు యేసుని కలిగి నీ మనసు మీద కలిగి ఉండండి. నీ మీద ఏదైనా నేరం వచ్చిందనుకో, నింద వచ్చిందనుకో, అపవాదం వచ్చిందనుకో, ఏదన్నా వచ్చిందనుకో, నిర్దోషం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసు యొక్క మనసు అది. మనం ఏం చేస్తుంటాం, ఎవడైనా ఒక నేరం వేస్తే నిర్దోషం నిరూపించుకోవడానికి మనిషి, బ్రదరు నా సంగతి నీకు తెలుసు కదా, బ్రదర్ నీకు కూడా తెలుసు కదా, మీరందరికీ తెలుసు కదా, నేను నిర్దోషిని అని చెప్పుకోవడానికి మనుషులు ప్రయత్నం చేస్తుంటారు. ప్రభువైన యేసు ఏం చేస్తుంటాడంటే, తను నిర్దోషి అని రుజువు చేసుకోవటానికి ప్రయత్నం చేయలేదు. మామూలుగా ఈ రోజులు కోర్టులు ఎందుకు ఉన్నాయంటే, నిర్దోషులను నిరూపించుకోవడానికి కోర్టులకు వెళ్తుంటారు. కోర్టులకు వెళ్ళేది ఇంక వేరే మామూలుగా వేరే దానికోసం కాదు. నిర్దోషి కోర్టుకు వెళ్ళాడంటే ఒక అందం ఉంది. దోషి కూడా కోర్టుకు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? దోషి కోర్టుకు వెళ్ళాడంటే నిర్దోషాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ప్రభువైన యేసు నిర్దోషి అయ్యుండి ఏ దోషం లేకుండా నేరస్థాపన చేయబడి, హింసించబడి, చిత్రహింసలు చేయబడి, బాధించబడి, వేధించబడినా నోరు తెరిచాయా నేనేం తప్పు చేయలేదని చెప్పిన వాడు కాదు. తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు కాదు. క్రీస్తు యేసుని కలిగి నీ మనసు మీరు కలిగి ఉండండి. కాబట్టి మీరు ఒకవేళ నువ్వు నిర్దోషివని నీ మీద నింద వేస్తే నిర్దోషాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు. క్రీస్తు యేసుని కలిగి మనసు మీరు కూడా కలిగి ఉంటే నిర్దోషత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. అది ప్రభువైన యేసు భూమి మీద ప్రదర్శించి జరిగించి వెళ్ళిపోయినవాడు. మూడో విశేషమైన సంగతి, క్రీస్తు యేసుని కలిగిన మనసు ఆయన హక్కుల కొరకు పోరాడినవాడు కాదు. ఈ రోజులో మనుషులు ఏం చేస్తుంటారని హక్కుల కొరకు పోరాడుతుంటారు. తమిళనాడులో ఎలాగుందో నాకు తెలియదు కానీ ఆంధ్రలో మాత్రం క్రైస్తవ హక్కుల కొరకు పోరాట సమితి అని ఒకటి ప్రారంభమైంది. క్రైస్తవ హక్కుల పోరాట సమితి. దానికి ఒక డైరెక్టరు, ఒక సెక్రటరీ, ఇద్దరు వచ్చి ఒక మీటింగ్లో, నేను మాట్లాడే మీటింగ్లోకి వచ్చేసారు. మాట్లాడడానికి మా మీటింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నం చేశారంటే, మీ హక్కుల కోసం మేము పోరాడతాం అని. అసలు క్రైస్తవులు హక్కుల కొరకు పోరాడే మనుషులు కాదు. వాస్తవానికి క్రీస్తు చూపించిన మాదిరిలో
ప్రభువైన యేసు తన హక్కుల కొరకు పోరాడేవాడు కాదు. ఒకవేళ క్రీస్తు ప్రభు తన హక్కుల కొరకు పోరాడేవాడైతే నిజంగా శ్రమానుభవం, శిలువ అనుభవం మనం అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఆ నిర్దోషికి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయేవాడు. నిర్దోషిగా బ్రతికెళ్ళిన ప్రభువైన యేసు ఏనాడు చనిపోవడానికి అవకాశం ఉండదు, ఇది చిత్రహింస అనుభవించడానికి అవకాశం ఉండదు. పోరాటం అనేది, హక్కుల కొరకు పోరాటం అనేది క్రైస్తవులు పూనుకుంటే తప్పు చేస్తుంటారు. ప్రభువైన యేసు తన హక్కుల కొరకు పోరాడేవాడు కాదు. క్రీస్తు యేసును కలిగి నీ మనసు మీరు కలగండి, కలిగి ఉండండి. హక్కుల గురించి మాట్లాడుతుంటారు క్రైస్తవులు. నా హక్కు అయ్యా ఇదండి. హక్కుల గురించి క్రైస్తవులు మాట్లాడడానికి అవకాశం ప్రత్యేకంగా లేదు గ్రంథంలో. అందువలన ప్రభువైన యేసు కలిగిన మనసులో హక్కుల కోసం పోరాడిన పరిస్థితి కాదు. చెప్పేశాడు పిలాతు దగ్గర. పిలాతు అడిగాడు, నీకు హక్కు ఉంది, నాతో చెప్పు, నీ హక్కు నేను చేసేస్తాను, విడుదల చేయడానికి నాకు హక్కు ఉంది, నీకు సంగతి చెప్పాడు. నాకు నీ విడుదల అక్కర్లేదు, ఏమక్కర్లేదు, నేను వచ్చిన పని నేను చేసుకుని వెళ్ళిపోతాను, అంతే సమాచారం. అందువల్ల ప్రభువైన యేసు కలిగి నీ మనసులో హక్కుల కోసం పోరాటం అనేది, న్యాయ పోరాటం అనేది క్రీస్తు ప్రభు చేసిన కార్యక్రమం కాదు. క్రైస్తవులకు ఈ భౌతికమైన కోర్టులో అవసరం ఉండదు న్యాయ పోరాటం కోసం. ప్రభువైన యేసు చెప్పేశాడు, ఏం మీకు ఆ మాత్రం అయితే ఎవడైనా అన్యాయంగా అయిపోతే మీ సొత్తు అపహరించబట్టడం న్యాయం కదా అనేసాడు. పేతురుపత్రికలో, మొదటి పేతురుపత్రికలో మాటలు మాట్లాడేశాడు. హక్కుల కొరకు పోరాటం అనే ఒక విశేషమైన కార్యక్రమం క్రైస్తవ జీవితానికి దూరమైన సమాచారం మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొదటి పేతురుపత్రికలో 4వ అధ్యాయం ప్రత్యేకించి సమాచారం తెలియజేస్తా ఉన్నాడు. 15 వచ్చింది, మీలో ఎవడును నరహంతుడుగా కానీ, దొంగగా కానీ, హంతకుడు దుర్మార్గుడు కానీ, పరుల జోలికి పోవాడు కానీ బాధ అనిపించతగదు. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనిపించిన అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహింపరచవను వగైరా సమాచారం తెలియజేశాడు. కాబట్టి వాస్తవమైన సమాచారము, హక్కుల కొరకు పోరాటం అనేది క్రైస్తవ జీవితానికి సంబంధించింది కాదు. ప్రభువైన యేసు తన హక్కుల కొరకు పోరాడినవాడు కాదు. క్రీస్తు యేసునే కలిగి నీ మనసు మీరును కలిగి ఉండండి అని చెప్పేశాడు. ప్రభువైన యేసు చేసిన ఒక విశేషమైన కార్యక్రమం, ఆయన శ్రమానుభవం అనే జీవిత అనుభవం కలిగి మనసును ధరించుకున్నవాడు ఏంటాడు. 4వ అధ్యాయంలో రాబడింది, మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి నుండి, క్రీస్తు శరీరం ముందు శ్రమ పడినను గనుక మీరును అట్టి మనసును ఆయుధము ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుజాసను అనుసరించి నడుచుకొనక దేవుని చిత్తానుసారముగానే నడుచుకున్నట్లు పాపముకు జోలి ఏమీ లేకపోవడం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహపోదులు మొదలైన వాటిని ఎందుకు నడుచుకొనచ్చు అన్ని జనుల ఇష్ట ప్రకారం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మరి పరిగెత్తపోయినందు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతుడు శరీర విషయంలో మానవ రీతిగా తీర్పు పొందినప్పుడు ఆత్మ విషయమైన దేవుని బట్టి జీవించినట్లు వారు కూడా స్వార్థ ప్రకటింపబడిన. ఇది ఒక సమాచారం. అందువలన వాస్తవానికి తెలియజేసే సమాచారం ఏమంటే, క్రీస్తు యేసు శరీరమందు శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకున్నవాడు. ప్రభువైన యేసు మనసు శరీరములో బాధ అనిపించడం అనే మనసును ఆయుధముగా ధరించుకున్నవాడు. క్రీస్తు యేసును కలిగిన మనసు
కాబట్టి సహించటం అనేది ఒక క్రీస్తు మనసులో ఉండే ఒక విశేషమైన కార్యక్రమం. దేన్నైనా సహించుతాడు ఆయన. సహించి జయించటం అనేది క్రీస్తు మనసుకు సంబంధించిన కార్యక్రమం. మనకి సహింపు చాలా తక్కువ. వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఏదైనా ఎవడైనా మాట అనగానే రియాక్ట్ అయిపోతుంటాం. అందువల్ల ఓడిపోతుంటాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఓటమి ఎందుకు వస్తుందంటే సహింపు లేనితనంలో ఓటమి వస్తుంది. సహించితే జయించడం అనే ఒక విశేషమైన మనసు కలిగిన వాడు ప్రభువైన యేసు. కాబట్టి ప్రభువైన యేసు ఏం చేశాడంటే అపవాదిని ఎదిరించేటప్పుడు బాధించి లోబర్చుకోవాలి అనే ఉద్దేశం కలిగిన అపవాదిని ఎదిరించడానికి నువ్వు బాధించి లోబర్చుకుంటావా, నేను సహించుతాను, నా సహింపులో నువ్వు ఓడిపోతావు అని చెప్పేసినాడు. ఓడిపోతావు. నా సహింపు ఎంత అంటే నీవు బాధించే దానికంటే ఎక్కువగా సహించగలిగిన పరిస్థితి. అందువలన ప్రభువైన యేసు అపవాదిని ఓడించడానికి సహించే మనసును ఆయుధంగా ధరించుకొని గోదావరి దిగాడు. కాబట్టి ఏమైనా సహించుతానని లోపలికి ఆయన వచ్చాడు. అపవాదితో యుద్ధానికి వచ్చాడు. కాబట్టి ఏదైనా సహించుతాడు. ఉమ్మి వేసి ముఖం మీద ఉమ్మి వేస్తావా, సహించుతాను. అవమానం చేస్తావా, సహించుతాను. బాధిస్తావా, శిలువ మరణంతో బాధిస్తావా, సహించుతాను. కాబట్టి ప్రభువైన యేసు సహింపు అనే మనసును ఆయుధంగా ధరించుకొని జీవిత దినంలో ఆయన విజయాన్ని సాధించిన ప్రభువైన యేసు. కాబట్టి 2వ తిమోతి పత్రికలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం అంటే సహించిన వాడు జయిస్తాడు, సహించేవాడు ఏలుబడి చేస్తాడు అనేది ఒక విశేషమైన కార్యక్రమం. గ్రంథం తెలియజేసే సమాచారం రాబడింది 2వ తిమోతి 2వ అధ్యాయంలో 11వ వచనం నుండి. ఈ మాట నమ్మదగినది ఏమనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. కాబట్టి సహింపులో ఏలుబడి ఉంది, జయం ఉంది వాస్తవం. కాబట్టి ప్రభువైన యేసు ఏం చేశాడంటే సహించు అనే మనసును ఆయుధముగా ధరించుకొని క్రీస్తు యేసును కలిగిన మనసు. సహించడం అనేది నేర్చుకో క్రైస్తవుడా అనేది ప్రత్యేకించి ప్రభువైన యేసు మనసులో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విశేషమైన కార్యక్రమం. ప్రభువైన యేసు 4వది ప్రత్యేకించి ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు అని గ్రంథం తెలియజేసింది. కాబట్టి మత్తయి సువార్తలో 11వ అధ్యాయం మనందరికీ తెలిసినట్టుగా 28వ వచనంలో, నేను ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను అనేసాడు ప్రభువైన యేసు. మనసు, ఆయన మనసు అంటే సాత్వికమైన మనసు, దీన మనసు. క్రీస్తు యేసును కలిగిన మనసులో సాత్వికమైన మనసు కలిగి ఉండు, దీన మనసు కలిగి ఉండు అని చెప్పేశాడు. కాబట్టి సాత్వికత్వము అనే ఒక విశేషమైన గుణ లక్షణం. సాత్వికత్వం బలహీనత కాదు. సాత్వికత్వం అనేది స్థిరమైన మనసు, రాజీపడి అపవిత్రతతో రాజీపడిని మనసు కలిగిన వాడై గురి యొద్దకు చేరే ఒక స్థిరమైన భావన కలిగింది సాత్వికత్వం. కాబట్టి ప్రభువైన యేసు సాత్వికుడై రాజీపడని, అపవాదితో, పాపంతో, లోకంతో, చెడుతనంతో, అక్రమంతో, దుర్మార్గంతో రాజీపడని వాడై తాను ఏమి సాధించడానికి భూమి మీద అవతరించాడో దాన్ని నెరవేర్చుకోవటానికి సాత్వికమైన మనసు కలిగిన. ఈ సాత్వికతల గురించి మాట్లాడినప్పుడు గ్రంథంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేను గురించి గ్రంథం మాట్లాడింది. పరలోకమందు దేవుడు ప్రవక్త అయిన మోషేను గురించి మాట్లాడినప్పుడు భూలోకమంతట్లో మిక్కిలి సాత్వికుడు అని చెప్పేశాడు. కాబట్టి భూలోకంలో మిక్కిలి సాత్వికుడైన వాడు మోషే. కానీ మోషేను మించిన ఓ సాత్వికుడు ప్రభువైన యేసు. అందువలన ప్రభువైన యేసు ఏం చెప్పాడంటే, నేను సాత్వికుడు, దీన మనసు కలవాడు. సాత్వికంతో దీన మనసు నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు లాంటి మనసు మనుషుడు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు సాత్వికత్వం, దీనత్వంతో కూడిన మనసు కలిగిన వాడు. అందువలన క్రీస్తు ప్రభు యొక్క మనసు కలిగి ఉండే మనుషులు చాలా జాగా అవసరం అవుతుంటుంది. తగ్గింపు అనే ఒక విశేషమైన సంగతి క్రీస్తు ప్రభు యొక్క సొంత గుణలక్షణాలు మనసులో ఉండే విశేషమైన సంగతి. ప్రభువైన యేసు ఎంత లోకంలోకి అవతరించిన తర్వాత కూడా మానవ జీవితంలో జీవిస్తుంటే కూడా ఎంత గొప్ప అద్భుతాలు చేసినా, ఆశ్చర్యమైన కార్యములు చేసినా, అసలు వాస్తవానికి
దేవత్వం కలిగి భూలోకంలో అవతరించిన ప్రభువైన యేసు సైతము ఆ యూదుని యొక్క పరిమితిలోనే మిగిలిపోయాడు. ప్రభువైన యేసుని చూస్తే మనుషులు ఎలా కనపడుతుంటాడంటే, యూదుడైన నీవు అని సమరయ స్త్రీ ఆయన ప్రభువైన యేసుతో మాట్లాడు. కాబట్టి యూదుడైన నీవు, సమరయ స్త్రీ నన్ను అని పోటీ పెట్టుకొని, యూదుడైన ఆయన కేవలం యూదుడు కాదు, ఆ యూదుని మనసు స్థితిలో ప్రభువైన యేసు ఇమిడిపోయి ఉన్నాడు. బయటికి గొప్పవాడుగా ఎప్పుడు ప్రదర్శించుకోలేదు. వాస్తవానికి ఏం ప్రదర్శించుకుంటే ఏమైనా చేయగలడు కదా. ఆ నీళ్ల మీద నడిచినవాడు, 5,000 మందికి ఆహారం, 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలతో ఆహారం పెట్టినవాడు. ఏమైనా చేయగలడు. ఏమైనా ఎంత పెద్దవాడైనా ఎలా కనపడ్డాడో ఒక సామాన్యుడు యూదుడి యొక్క పరిమాణంలోనే కనపడ్డాం. ఒకవేళ మన దగ్గరికి ఏమైనా కొంచెం ఉన్నదనుకో, ఎంత కనపడతాం, ఎంతో కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొంచెం లేకపోయినా కొద్దిగున్నా ఆ ఉన్నదాన్ని గొప్ప చేసుకోవటానికి మనుషుడు ప్రయత్నం చేస్తుంటాడు. ఎంత గొప్పవాడో అన్నట్టుగా ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ క్రీస్తు యొక్క మనసు కేవలము ఆ యూదుని యొక్క పరిమాణంలోనే కనిపించాడు. కాబట్టి ఆయన రక్తమాంసంలో పాలువాడైనప్పుడు అన్ని విషయంలో తన సహోదరుడు వంటి వాడు కలిగిన ప్రత్యేకమైన సమయంలో ఆయన కలిగిన మనసు దీన మనసు కలిగిన వాడు ప్రభువైన యేసు. యోధా వ్యక్తిత్వంలో ఇమిడిపోయి ఉన్నాడు. గొప్పవాడిగా ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేయాల. కాబట్టి ప్రభువైన యేసు మనసు మనం కలిగి ఉంటే ఎంతవరకు మనం ఉండాలో అంతవరకు హద్దుల్లో నివసించడానికి అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఒక మాట సంగతి ఏంటంటే, ప్రయాణం అవుతుంటే నేను ప్రయాణం చేస్తుంటాను. అప్పుడప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ప్రక్కన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అని తెలుసుకోవటాన్ని అన్నట్టుగా మాట్లాడటం ప్రారంభిస్తారు. వాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టుగా ప్రదర్శించుతూ ఉంటారు. కాబట్టి ఈయన గొప్పవాడు కాలేదనుకో, ఒక ఆయన మాట్లాడుతున్నాడు నాతో, నేను ఈ సీట్ ఎక్కడి నుంచి ఎట్లా తెచ్చుకున్నాను తెలుసునా, కలెక్టర్ గారు రికమెండేషన్ చేశాడు. అంటే నేను నా కలెక్టర్ గారికి పరిచయం ఉంది అనే సంగతి నాకు తెలియాలన్నమాట వచ్చిన గొడవ. ఆయనకి కలెక్టర్ పరిచయం ఉంది కాబట్టి కలెక్టర్ గారు ఇన్ఫ్లుయెన్స్తో సీట్ తెచ్చుకున్న సంగతి చెప్తుంటాడు. అంటే ఏమన్నమాట, నేనంటే మామూలు వాడిని కాదు, నేను గొప్పవాడిని. ఆ గొప్పవాడిని చెప్పుకునే బుద్ధి మానవ దేహపు బలహీనతలో ఉంది. కాబట్టి ప్రభువైన యేసు ఏం చేశాడంటే, ఈ మానవ బలహీనతను ఎరిగిన వాడై తాను ఎవరో ఒక గొప్పవాడని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకుండా, తను ఎంతవాడైనా ఆ మాటకు వస్తే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకొని భాగ్యమని ఎంచుకున్నవాడు, సృష్టికర్త ఆ స్థానంలో ఉన్నవాడు, సృష్టిని నిర్మాణం చేసినవాడు, ఎంత చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆ మాటకు వస్తే నేనంటే నీ ఏమనుకున్నావురా నీ ఉద్దేశానికి అనవచ్చు. కానీ మనుషులు ఏం చేస్తుంటారంటే, నేనంటే ఏమనుకున్నావు, నేనంటే లక్ష్యం లేదా వాడికి అనే డైలాగులు ప్రదర్శించిన మనుషులు కూడా ఉంటారు. కానీ క్రీస్తు ప్రభువు అలా కాదు. సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. తన అంతస్తును పెంచుకోవటము, లేకపోతే తను గొప్పవాడని చెప్పుకోవటం అనేది తన బుద్ధిలో, భావంలో లేదు ప్రభువైన యేసు. కాబట్టి ఈయన మనసు మనం కలిగి ఉండటం అనేది క్రైస్తవ జీవితం నేర్చుకోవాల్సిన ఒక విశేషమైన కార్యక్రమం. కాబట్టి గొప్పగా చెప్పుకోవటం ఒక వంతు, గొప్ప చేసుకోవటం మరొక వంతు, గొప్ప చేయించుకోవటం మరొక వంతు. కానీ క్రీస్తు ప్రభువు అలాగే గొప్ప చేయించుకోవటమో లేకపోతే గొప్పవాడిగా ప్రదర్శించటమో అనే కార్యక్రమం లేకుండా ఆయన ఏం చేస్తుంటే, నేను సాత్వికుడు, దీన మనసు కలవాడు, నా దగ్గర వచ్చి నేర్చుకోండి అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు ప్రభు దగ్గర పాఠం నేర్చుకుంటే మనుషుడు క్రీస్తు ప్రభు లాంటి మనసు కలిగిన వాడే జీవించడానికి అవకాశం. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కలిగి ఉంటుంది. అందువలన క్రైస్తవ జీవితము క్రీస్తు లాంటి మనసు కలిగిన వారు ఉండటం అనేది అవసరమైన సమాచారం. ఇది క్రైస్తవ్యానికి సంబంధించిన కార్యక్రమం. కాబట్టి క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండటం అనేది క్రైస్తవు నేర్చుకోవాల్సిన జీవన విధానమై ఉంటుంది. మానవ శరీరానికి ఉండే బలహీనతలంటే అధిగమించి క్రైస్తవుడుగా మసలు కొట్టే క్రీస్తు యేసును కలిగిన మనసు చేత ఆకర్షించబడిన వాడై అలాగే జీవితం కొనసాగించే ఒక విశేషమైన కార్యక్రమం జరిగింది. క్రీస్తు యేసును కలిగిన మనసు మీద కలిగి ఉంటుంది. అందువలన ప్రభువైన యేసు
భూమి మీద జీవించిన కాలంలో గుర్తింపు కొరకు ప్రోకలాడినవాడు కాదు. గుర్తింపు కొరకు ప్రాకులాడినప్పుడు ఏం జరుగుతుంది? హద్దులు మనుషులు దాటి వారి హద్దులు మించి వెళ్ళిపోతుంటే జరుగుతుంటుంది. గుర్తింపు అనే ఒకటి విశేషమైన సంగతి కోసం మనుషులు పడే ప్రాకులాట అంత ఇంత అని చెప్పడానికి అవకాశం ఉండదు. అడ్వర్టైజ్మెంట్ ఏంటి చేస్తాడు మనుషుడు? గుర్తింపు కోసం చేసే కార్యక్రమం అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే మన ఫలానాయన అని చెప్పుకోవడానికి ఆలోచన కలిగి ఉంటే మన పరిస్థితి. క్రిస్టియన్స్ మనసులో అడ్వర్టైజ్మెంట్ చేసిన ఆలోచన కలిగిన వాడు కాడు. ఎవరైనా ప్రసిద్ధి చేయడానికన్నా ఆలోచన చేస్తే ఎవరికి చెప్పొద్దు, ఈ సూచకులు ఎవరిని గురించి చెప్పొద్దు అని చెప్పేసి ఉంటాడు. ఎవరినైనా బాగు చేసాడు అనుకో, ప్రసిద్ధి చేయడానికి పోతాను, ఎవరికి చెప్పొద్దు, కానుక ఇచ్చేసేయి, రాజు యాజకుని దగ్గరికి పోయి కార్యక్రమం చూపించేసి అన్నమాట. అందువలన ప్రభువైన యేసు మనసులో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం అనే ఒక విశేషమైన కార్యక్రమం లేదు. మానవ బలహీనతలో తాము అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటం అనే ఒక కార్యక్రమం ఉంది. క్రీస్తు ప్రభు యొక్క ప్రోగ్రాంలు లేదు. కాబట్టి అది మనం ఏం చేస్తుంటాడని గుర్తింపు కొరకు ప్రాకులాడేవాడు కాదు, ప్రయాసపడేవాడు కాదు, తను గుర్తించాలని ఆలోచన చేసే మనిషి కూడా కాదు. ఎవరికైనా తలాంతు ఉంటే తలాంతును గుర్తించాలని ఆలోచన కలిగిన మనుషులు ఉంటారు. ఉదాహరణకి అదో చిన్న మీటింగు మగిపెట్టారు, పబ్లిక్లో కార్యక్రమం జరిగిస్తూ ఉన్నారు. ఒక ఆయన వచ్చాడు, ఆయన మైక్ ఇమ్మన్నాడు. ఏం కథ అంటే, నేను పాడతానయ్యా, నా పాట ఎట్లుంటుందో ఒకసారి వినిపిస్తాను అనేసాడు. ఆయన పాట వినిపిస్తే జనులు గుర్తిస్తారు అనే ఒక గుర్తింపు కోసం ప్రాకులాడుతున్న ఒక విశేషమైన సమాచారం. ప్రభువైన యేసు ఎప్పుడు గుర్తింపు కోసం కోరినవాడు కాదు. కాబట్టి ఏం చేయాలంటే ఆత్మ సంబంధక మనుషులు మసులుకోవటానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి, పరలోక సంబంధులుగా బ్రతకటానికి ప్రభువైన యేసు కనుపరిచిన మనుషును అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పరలోకం నుంచి భూమి మీదకి అవతరించిన ఒక పరలోక సంబంధి భూమి మీద నివాసం చేశాడు. నివాసము చేసిన ఆయన భూమి మీద చేస్తున్నాడు. ఆయన పరలోక నివాసి. పరలోక సంబంధి భూమి మీద ఎలాగ జీవించాలి అనేది చూపించడానికి ఆయన మనసు మన ఎదుట మార్గదర్శనంగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభువుకు కలిగిన మనసులో మనం జీవితం కొనసాగించితే పరలోక సంబంధులుగా జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఏర్పడుతుంటుంది. పరలోక సంబంధి భూమి మీద జీవించేటప్పుడు భూ సంబంధి కాకుండా జీవించటం అనేది ప్రభువైన యేసు మనసులో ప్రత్యక్షమైన ఒక విశేషమైన సమాచారం. పరలోక సంబంధి ఎలా బ్రతకాలి అనేది ప్రభువైన యేసు మనసులో ప్రదర్శించిన ఒక విశేషమైన సంగతి. కాబట్టి మనము పరలోక సంబంధులకు బ్రతకాలి అంటే భూ సంబంధులు భూ సంబంధులు కానివాళ్ళుగా బ్రతకాలి అంటే ప్రభువైన యేసు ప్రదర్శించిన మనసును మనం ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. అందువలన మొట్టమొదటి సంగతి, ప్రభువైన యేసు ఆయన కలిగిన మనసులో మొదటి భావన త్యాగంతో కూడింది, ప్రేమతో కూడింది. తాను పోగొట్టుకొని ఇతరులకు అనుగ్రహించే భావన కలిగిన వాడు ప్రభువైన యేసు. ఇతరులు పొందాలి, తాను పొందాలని ఆలోచన కలిగిన వాడు, స్వార్థపరమైన మనసు లేనివాడు ప్రభువైన యేసు. కాబట్టి ఇతరులు పొందినట్లు తాను పోగొట్టుకునే మనసు కలిగిన వాడు ప్రభువైన యేసు. కాబట్టి ఇతరులు పొందేటట్టుగా మనం పోగొట్టుకునేది ఏమైనా పోగొట్టుకుంటున్నామా? ఏం పోగొట్టుకుంటున్నాం ఇతరులు పొందటానికి? అలా పోగొట్టుకున్నప్పుడు క్రీస్తు ప్రభువుకు కలిగిన మనసు మనం కలిగి ఉండడానికి అవకాశం ఎలాగుంటుంది? అందువల్ల ఇతరులు పొందినట్లు తాను పోగొట్టుకునే మనసు కలిగిన వాడు ప్రభువైన యేసు. కాబట్టి ప్రభువైన యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. రెండో విశేషమైన సంగతి, హక్కుల కొరకు పోరాడేవాడు కదా ప్రభువైన యేసు. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. నేను పాపం చేయలేదా పిలాతు, నేను నేరం చేయలేదు, నువ్వు విచారించావు కదా, ఏ నేరం చేయను, నన్ను వదిలిపెట్టేయమంటే వదిలిపెట్టాల్సిన అవసరం అది. కానీ ప్రభువైన యేసు తాను నిర్దోషి నిరూపించుకోవడానికి ఎన్నడూ ప్రోకులాడినవాడు కాదు. నేరం మోపబడినప్పుడు నేను తప్పు చేయలేదు అన్న ఆలోచన కానీ ఆర్గ్యుమెంట్ కానీ చేసినవాడు కాదు ప్రభువైన యేసు.
కాబట్టి ఆయన హక్కుల కొరకు పోరాడిన వాడు కాదు ప్రభువైన యేసు. ప్రభువైన యేసు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ప్రభువైన యేసు గుర్తింపు కోసం కోరినవాడు కాదు. ప్రభువైన యేసు మనసు కలిగి ఉంటే మనుషులు ఆత్మ సంబంధాలుగా బ్రతకటానికి, దేవుని ఆనందింపు చేయటానికి, పరలోక సంబంధాలుగా జీవితం భూమి మీద రక్త మాంసంలో పాలువారై పరలోక సంబంధాలుగా బ్రతకడానికి అవకాశం కలిగి ఉంటుంది. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అనే ఒక విశేషమైన సంగతి గ్రంథం తెలియజేసేది. కాబట్టి క్రీస్తు యేసును కలిగి మనసు కలిగి దేవుని పిల్లలైన వాళ్ళు భూమి మీద పరిశుద్ధ పరలోక సంబంధులు భూమి మీద మనుషుల్లాగా బ్రతకటానికి అవకాశం కలిగే ఒక విశేషమైన కార్యక్రమం క్రీస్తు ప్రభువులాగా బ్రతకడానికి అవకాశం కలుగుతుంది కనుక క్రీస్తు యేసును కలిగి మనసు కలిగి జీవితం కొనసాగించాలని ప్రభువుని యేసు పేరిట మీకు మనం చేస్తున్నాం. నమస్కారం.